హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తేజాస్ నవోదయ అండ్ సైనిక్ అకాడమీ. కొంతమందికి మెడికల్స్కి రమ్మని చెప్పి కాల్స్ వస్తున్నాయి, యాజ్ వెల్ యాజ్ మెసేజెస్ అండ్ మెయిల్స్ కూడా వస్తున్నాయి. కొంతమందికి రావట్లేదు. చాలామంది అడుగుతున్నారు, మేడం మరి మా అబ్బాయికి వచ్చిందా రాలేదా, మెడికల్స్కి రమ్మన్నారా లేదా, ఎలా తెలుసుకోవాలి అని. ఫస్ట్ మనం ఎలాగైతే స్కోర్ కార్డు ఓపెన్ చేసి చూసామో సేమ్ అలాగే ఆల్ ఇండియా సైనిక్ స్కూల్ అడ్మిషన్ కౌన్సిలింగ్ AISSAC పోర్టల్ ఓపెన్ చేసిన తర్వాత మీకు యూజర్ నేమ్ పాస్వర్డ్ అడుగుద్ది. యూజర్ నేమ్ అంటే మీ అప్లికేషన్ నెంబర్, నెక్స్ట్ పాస్వర్డ్, దాని తర్వాత క్యాప్చా ఎంటర్ చేయండి. సో ఎలాగైతే మనం స్కోర్ కార్డ్ ఓపెన్ చేసామో సేమ్ అలాగే ఇప్పుడు కూడా. నేను మీకు వెబ్సైట్ ఓపెన్ చేసి చూపెట్టేదాన్ని, బట్ ఇప్పుడు సైట్ వర్క్ చేయట్లేదు, అందుకని నేను మాన్యువల్గా చెప్తున్నాను. మనం ఎలాగైతే ఆల్ ఇండియా సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ది స్కోర్ కార్డ్ చూసుకున్నామో సేమ్ ఇప్పుడు కూడా అదే ప్రాసెస్. మీరు ఓపెన్ చేసిన తర్వాత అంటే లాగిన్ అయిన తర్వాత ఫస్ట్ స్టూడెంట్ డీటెయిల్స్ కనిపిస్తాయి, దాని తర్వాత మార్క్స్ కనిపిస్తాయి, దాని కింద మెడికల్ డీటెయిల్స్ కనిపిస్తాయి. సో మెడికల్ డీటెయిల్స్ కనుక మీకు కనిపించినట్లయితే మీ అబ్బాయి మెడికల్స్కి రమ్మన్నట్లు. లేదు ఏం డీటెయిల్స్ ఏమీ లేవు మేడం, యాజ్ ఇట్ ఈస్ స్కోర్ కార్డ్ చూసినప్పుడు ఎలా ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉంది అన్నట్లయితే మీకు మెడికల్స్ ఇంటిమేషన్ ఏమీ లేనట్లు, ఓకేనా. సో మీరు మెడికల్స్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎవరికైతే కాల్స్ మెసేజెస్ వస్తాయో వాళ్ళకి మెడికల్ డీటెయిల్స్ చూపిస్తాయి. సో యాక్చువల్లీ ఇప్పుడు సైట్ వర్క్ అవ్వట్లేదు. వర్క్ అయితే నేను డైరెక్ట్ ఓపెన్ చేసి సిస్టంలోనే చూపిద్దాం అనుకున్నాను. ఎవరికైతే మెడికల్స్కి రమ్మన్నారో ఇక్కడ నేను స్క్రీన్ షేర్ చేస్తాను, మీకు ఇలా కనిపిస్తుంది. మెడికల్స్కి రమ్మన్న వాళ్ళకి ఏ డాక్యుమెంట్స్ అవసరం అనేది ఇప్పుడు మనం చూద్దాం. సో ఫస్ట్ March 2న ఒకటి డాక్యుమెంట్ అప్లోడ్ చేశారు, మళ్ళీ అది డిలీట్ చేసి కొత్త డాక్యుమెంట్ అప్లోడ్ చేశారు. దీని ప్రకారం మనం ఇప్పుడు ఫాలో అవ్వాలి. సో మనకి ఇక్కడ చూడండి 1:3 టైమ్స్లో పిలిచాము అని చెప్పి ఇచ్చారనమాట, 3 times ఆఫ్ క్యాండిడేట్స్ని. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి 4th పాయింట్లో దీస్ ఆర్ ద డాక్యుమెంట్స్ యూ హ్యావ్ టు క్యారీ. మీరు మెడికల్స్కి వెళ్ళేటప్పుడు ఈ డాక్యుమెంట్స్ తీసుకొని వెళ్ళాలి. ఏంటవి? 3 sets ఆఫ్ మెడికల్ ఫార్మ్స్. మరి మెడికల్ ఫార్మ్స్ ఎక్కడున్నాయి అని అంటే మన పోర్టల్లోనే లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్లో ఇచ్చారనమాట. సో మెడికల్ ఫామ్ని 3 sets తీసుకెళ్ళండి, అంటే 3 setsగా మీరు జిరాక్స్ చేయించుకోండి. నెక్స్ట్ కాపీ ఆఫ్ అడ్మిట్ కార్డ్, అంటే మీ హాల్ టికెట్ ఉంది కదా, ఆల్ ఇండియా సైనిక్ స్కూల్ హాల్ టికెట్, అది ఒరిజినల్ యాజ్ వెల్ యాజ్ జిరాక్స్. నెక్స్ట్ కాపీ ఆఫ్ స్కోర్ కార్డ్. స్కోర్ కార్డ్ అంటే మనకి మార్క్స్ వచ్చినాయి కదా, మన స్కోర్ కార్డ్ ఉంది కదా డౌన్లోడ్ చేసుకున్న స్కోర్ కార్డ్, ఆ స్కోర్ కార్డ్ ఒరిజినల్ యాజ్ వెల్ యాజ్ ఇంకోటి జిరాక్స్. మేడం ఒరిజినల్ అంటే ఏంటి? ఏం లేదండి, మనం ప్రింట్అవుట్ తీసుకున్నాం కదా, అవే 2 sets అనమాట, ఏం లేదు. కాపీ ఆఫ్ ఆధార్ కార్డ్ ఆఫ్ సెల్ఫ్ అలాన్ విత్ ఒరిజినల్. ఆధార్ కార్డు కూడా అంటే స్టూడెంట్ ఆధార్ కార్డు ఏదైతే ఉందో దాని ఒరిజినల్ యాజ్ వెల్ యాజ్ జిరాక్స్ సెట్ కూడా. ఒరిజినల్ అక్కడ వాళ్ళు చూస్తారు, జిరాక్స్ వాళ్ళు తీసుకుంటారు. నెక్స్ట్ కాపీ ఆఫ్ డిఓబి అంటే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, ఒకటి ఒరిజినల్ యాజ్ వెల్ యాజ్ దాని జిరాక్స్. నెక్స్ట్ కాపీ ఆఫ్ ఆధార్ కార్డ్ ఆఫ్ పేరెంట్స్ అలాంగ్ విత్ ఒరిజినల్. సో పేరెంట్స్ ఆధార్ కార్డు యాజ్ వెల్ యాజ్ వాటి జిరాక్స్లు, వాటి కాపీస్, వాటి జిరాక్స్లు కూడా మీరు తీసుకొని వెళ్ళాలి. సో ఈ సర్టిఫికేట్స్ మీరు మెడికల్స్కి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా తీసుకొని వెళ్ళాలి. అంటే టాప్ మార్క్స్ వచ్చిన పిల్లలు ఉంటారు కదా, వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చిన స్కూల్స్లో ఎవరినైతే వాళ్ళు సెలెక్ట్ చేసుకుందాం అనుకున్నారో దానికి 3 times అంటే లైక్ 100 seats ఉంటే 300 మెంబర్స్ని మెడికల్స్కి పిలిచారు, టాప్ మార్క్స్ వచ్చిన వాళ్ళని కూడా. మెడికల్స్కి ఇన్విటేషన్ వచ్చిన వాళ్ళందరూ సెలెక్ట్ అయినట్లు కాదు, రాని వాళ్ళందరూ సెలెక్ట్ కానట్లు కాదు. దీని తర్వాత మనకి చాలా ప్రాసెస్, చాలా లెవెల్స్లో ప్రాసెస్ ఉంటుంది. థ్యాంక్ యూ.